హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ భవన్య ఛానల్ అండి. ఇది మా అమ్మాయి పేరు పెట్టాము. చూడండి, ఈరోజు వచ్చేసి వ్లాగ్ బీరకాయ కర్రీ లంచ్కి. మార్నింగ్ మా పిల్లలకి వచ్చేసి నూడిల్స్ చేసాము. నేను మా హస్బెండ్కి రాగి జావా చేశాను ఈరోజు మార్నింగ్. అది రాగి జావా. ఇది వచ్చేసి బీరకాయ కర్రీ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కర్రీ వచ్చి పాలకూర కట్ చేస్తున్నా. పాలకూర అండ్ బీరకాయ కర్రీ. పిల్లలకి మార్నింగ్ ఏమో నూడిల్స్ వేసాను. పిల్లలు బయటకు వెళ్ళారండి, ఆడుకుంటారండి. సమ్మర్ హాలిడేస్ కదా, ఇక ఆడుకుంటున్నారు. సో ఇది బీరకాయ కర్రీ కాసేపు మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాం. కాసేపు మాత్రమే కాదు, కాసేపు మగ్గించినాక ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ కలుపుకున్నాము. ఆలోపు పాలకూర కట్ చేసుకున్నాం. మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. కట్ చేశాను పాలకూర కట్ చేశాను. ఇది వాష్ చేసుకున్నాం. ఒక 2-3 times వాష్ చేసుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుందాం. ఎందుకంటే ఆకుకూరని అంతా కెమికల్ అవన్నీ వేస్తారు కదా. సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే మనకు కెమికల్ అంతా కొంచెం రిమూవ్ అవుతుంది కదా. అలా వాష్ చేసుకోవాలి. మళ్ళీ ఇంట్లోకి వేసేసుకున్నాం. ఇది బాగుంటుందా జాలీగా ఉంటుంది, వేద్దామండి. ఇలాగా ఇలా తీసేసుకొని అట్లా ఒక 2-3 times కడుగుదామండి. కడిగాక ఒకసారి బీరకాయ కర్రీ చూద్దాము ఎంత దాకా వచ్చిందో. చూడండి, కొద్దిగా మగ్గిపోయింది. ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. టమాటా వేయట్లేదు, దగ్గరికి చేద్దామని. ఎందుకంటే పాలకూర కూడా ఉంది కదా, సో అందుకోసమని ఇది ఫ్రై లాగా నేను చేద్దామని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు మాట్లాడుంటే కొంచెం క్షమించండి. ఫస్ట్ టైం కదా ఇది ఆనియన్ కటర్ అండి. ఇది ఆనియన్స్తోనే ఇలా పెట్టేసి ఇది అంతా 250 ఏమో పడ్డదండి. అప్పుడు మామూలుగా ఇన్స్టామార్ట్లో తీసుకున్నాను. ఇలా పెట్టేసి ఒకసారి చూడండి. ఇలా ఇక ఇలా వచ్చేస్తుంది. చూడండి, చిన్న మనకి ఎంత పీసులు కావాలంటే అంత మనం చేసుకోవచ్చు.